అష్టాధ్యాయీ జగన్మాతా యస్య చిత్తాత్ సముత్థితా వేదానాం ఉపకారాయ తస్మై పాణినయే నమః యేనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం సదాశివసమారంభాం తథా పాణిని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నమస్కారం అండి. ఓ నమస్తే అండి అందరికి. నమస్తే. నమస్తే మాన్య. నమస్తే అమ్మా. ఓకే, అది మ్యూట్ లో పెట్టుకోరా, ఎవరి నుంచో శబ్దాలు వస్తున్నాయి. అమ్మా మ్యూట్ పెట్టారా ఎవరు? ఓకే. సో ఇప్పుడు మనము ప్రారంభిక రచనానువాద కౌముదిలో చూస్తున్నాము. 9వ అభ్యాసంలో ఉన్నాం మనము కదండి. అందులో ఉన్న శబ్దాలు ఒకసారి ధాతు పాఠము చెప్తారా ఎవరైనా? అది చూసుకుంటూ చదువుతారా? ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ పంపిమన్నారు కదా, మీరు పంపిస్తాను. అప్పటి వరకు శబ్దాలు చదవండి అమ్మా ఎవరైనా. చదువుతుంది. గురుహు గురువు, శత్రుహు శత్రువు, పశుహు పశువు, తరుహు వృక్షము, సాధుహు సజ్జనుడు సరళమైనవాడు, వాయుహు గాలి, కాణః గ్రుడ్డివాడు, కర్ణః చెవులు, బధిరః చెవిటివాడు, వివాదః వివాదము, నేత్రం కన్ను, సుఖం సుఖము, దుఃఖం దుఃఖము, హసితం నవ్వడము. అది బాగానే కనిపిస్తుంది నాకు. మరి ఇక్కడ మూర్తి గారు మీరు పంపించిన ఫైల్ కూడా, అందుకే ఫోటో తీయమన్నాను. ఫోటో తీస్తే దాంట్లో తెలుస్తుందని. గమిల్రిగతో బాగానే కనిపిస్తుంది. అవునా? అయితే వారి దగ్గర ఏదో ఫాంట్ డిఫరెంట్ ఏదైనా ఉందేమో మరి. ఇది కనిపిస్తుంది మాన్య, బానే కనిపిస్తుందా? ఓకే ఓకే, అదే పక్కన వచ్చినాయి అని అన్నారైతే. లేదు లేదు, వైడ్ చేసుకుంటే కూడా బాగుంది. కొంచెం చేశాను, ఇంకొంచెం పెద్దగా వచ్చేది. బాగానే ఉంది, మాకు కూడా బాగానే ఉంది. ఓకే, అంతే చూడండి, చదవండి ఎవరైనా. గమిల్రిగతౌ గచ్చతి, హసే హసనే హసతి, రక్ష పాలనే రక్షతి, వద వ్యక్తాయాం వాచి వదతి, డుపచష్ పాకే పచతి పచతే, నమ పహవత్వే శబ్దే చ ఇది హ కాదు, ఇది అది హకారం, హ కాదు, ఇది ప్రహ్వత్వే. ప్రహవత్వే ప్రహ కాదు, ఇది హ అయితే. ఒక నిమిషం, ఇక్కడ చూడండి. హ అంటే ఇలా రాస్తారు. ఇక్కడ చూడండి, హసేలు ఎలా ఉంది? హ మొత్తం ఉంది. ఇక్కడ హ అని చూడండి, సగమే ఉంది. ఇలా ఉంది. హకారం, అంటే సగం, సగం హలంతాకారం. హలంతే కాదు, హల్ 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 ప్రహ్వత్వే 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 శబ్దే చ నమతి. ఇక్కడ చూసారు కదా, హాకి డిఫరెన్స్, ఈ హాకి ఈ హాకి డిఫరెన్స్ కనిపించిందా? ఇది హల్లు, అది అచ్చు, అచ్చుతో సహా ఇది కరెక్ట్ కరెక్ట్. ష్ఠాగతి నివృత్త, గతి నివృత్తౌ తిష్టతి, పానే పిబతి, ఘ్రా గంధోపదానే జిఘ్రతి. గంధోపాదానే అన్ని దీర్ఘాలు ఇక్కడ. ఘ్రా గంధోపాదానే జిఘ్రతి. శతిల్రి విశరణ గత్యవసాదనేషు సీదతి. డుక్రీకరణే కరోతి కరోతి కురుతే, అస భువి అస్తి. కాద్రి భక్షణే కాదతి, క్రీడ్రు విహారే క్రీడతి. క్రీడ్రి విహారే క్రీడతి. పతిల్రి గతౌ పతతి. స్మృ అధ్యానే స్మృ చింతాయాం ఆధ్యానే
స్మ్రి ఆధ్యానే స్మ్రి చింతాయాం స్మరతి జి అభిభవే జయతి నీ ప్రాణనే నయతి నయతే ప్రాణనే కాదు. ఓ క్షమ్యతాం ఉమ్. ఫోన్ లో జాయిన్ అయ్యి ఓకే. నీ ప్రాపణే నయతి నయతే ఉమ్. హ్రై హరణే హ్రీ హరతి హ్రీ హ్రీ హరతే హ్రీ. హ్రీ హ్రీ హరణే ఉమ్. హరతి హరతే ఆ. తుద వ్యథనే తుదతి ఇషు ఇచ్ఛాయాం ఇచ్చతి స్పృశ సంస్పర్శనే స్పృశతి ఉమ్. ఉమ్. లిఖ అక్షర విన్యాసే లిఖతి ప్రచా జీప్సాయాం పృచ్చతి విష విష ప్రవేశనే ప్రవిశతి చురస్తేయే చోరయతి చోరయతే కథ వాక్య ప్రబంధే కథయతి కథయతే చితి చింతాయాం చింతయతి చింతయతే భక్ష అధరే భక్షయతి భక్షయతే రచ ప్రతియత్నే రచయతి రచయతే దివు క్రీడా విజిగీష ఒక్క నిమిషం. దివు క్రీడా విజిగీష వ్యవహారే వ్యవహార ఉమ్. ఆ, వ్యవహార ఏంటండి ద్యుతి. ద్యుతి స్తుతి మోద మద స్వప్న కాంతి గతిషు దీవ్యతి ఉమ్. నృతి గాత్ర విక్షేపే నృత్యతి నష నష అదర్శనే నశ్యతి భ్రము అనవస్థానే భ్రమ్యతి ఉమ్. వస నివాసే వసతి భ్రము మళ్ళీ చెప్పు. భ్రము అనవస్థానే భ్రమ్యతి భ్రామ్యతి ఉమ్. భ్రామ్యతి ఉమ్. వస నివాసే వసతి జీవా ప్రాణధారణే జీవతి. ఉత్తమం. సో ఇది ఇలా చదువుకోండి మొత్తం అన్నీ ఎంతవరకు అయినాయో అంతవరకు మళ్ళీ రోజుకు ఒక్కసారన్నా చూస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, వచ్చేస్తుంది. మీకు అందరికీ అన్నీ తెలుసు, అందులో తెలియనిది ఏం లేదు అక్కడ కదా. కాబట్టి పంపించాను చూడండి. ఫోటో పంపించారా? ఫోటో పంపిస్తే పంపించాను. ఓకే, చూస్తాను. సరే, స్టాప్ షేర్ చేస్తాను. ఓకే, కొన్ని అదే పక్కన వచ్చినాయా? ఇలా వస్తుందా? మీరు ఫోన్లో ఉన్నారు కదా, అందుకనేనేమో అది కనిపించదు కదా కంప్లీట్గా ఒక్క దగ్గర, అలా అయినట్టుంటుంది. మీరు ఫోన్ ఇలా పెట్టాలి, వెడల్పుగా పెట్టుకోవాలి. ఓకే, యా, సరే. ఓకే, మనము పాఠం మొదలు పెట్టుకుందామండి. సో ఈరోజు రాసుకోండి మీరు కొన్ని విషయాలు. హ్వా, అవును రాశాను, అది హ్వా. ఇది రాసుకోండి. ఏ షకారము ఇదంతా రాసేసినాము నిన్న మొత్తం కదండి. ఇక్కడ ఈడాగమం ఎక్కడ వస్తుంది ఎక్కడ రాదు అనే విషయాలు మనం చూసుకున్నాము. ఈ భవిష్యత్తు కాలంలో పాఠం 9లో భవిష్యత్తు కాలము ఇచ్చారు ఇక్కడ. సో ఏమవుతుంది అంటే ఇష్యతి స్యతి అనేది చెప్పుకున్నాము. వికరణ ప్రత్యయము, లకార వికరణ ప్రత్యయం అనాలి దీన్ని కదండి. లకార వికరణ ప్రత్యయం ఇది. సో కాబట్టి ఏమైంది, స్యతి స్యతః స్యంతి, అండ్ దెన్ స్యసి స్యథః స్యథ, అండ్ స్యామి స్యావః స్యామః. ఇలా చూసుకున్నాము. కొన్నిటికి ఇడాగమం వస్తుందని చెప్పేసి కొన్ని ధాతువులను చెప్పుకున్నాము. అవి భూ, పఠ్, గమ్, రక్ష, వద్, ఆగం, క్రీ,
చుర్ చింత్ కథ్ భక్ష. తర్వాత రచ్ దివ్ నృత్ నష్ ఖాద్ క్రీడ్ పత్ స్మ్రీ హా ఇష్ లిఖ్. వీటికి ఇకారం వస్తుంది మధ్యలో అని చెప్పుకున్నాము. ఇకారం ఎప్పుడైతే వచ్చిందో ఆ సకారము షకారంగా మారుతుంది. కాబట్టి కరిష్యతి, గమిష్యతి, రక్షిష్యతి, నశిష్యతి, ఖాదిష్యతి, స్మరిష్యతి, ఐషిష్యతి అలా అయ్యింది. ఓకే. సో ఇచ్ఛకి ఐశిష్యతి ఎందుకు వచ్చిందని, ఎందుకంటే గుణమవుతుంది కదండి. సో లిఖ్ లేఖిష్యతి అవునా. సో దానికి ఐ కాకుండా ఏ శిష్యతి, సారీ ఏ శిష్యతి. సో ఏ శిష్యతి అవుతుంది. అలాగా ఇచ్ఛ ఉంది కదా, ఇష ఉంది కదా, ఇష అనే దాంట్లో మనకి గుణం అయితే ఏమైంది, ఏ అయిపోయింది. ఈకి గుణం ఏంటండి, ఏ. ఏ ఆ, ఈకి గుణము ఏ, అలా అయ్యింది. తర్వాత ఇంకా ఏం చెప్పుకున్నాము, ఇక్కడంతా కూడా ఇడాగమం వచ్చింది కాబట్టి సకారం షకారంగా మారింది. ఇక్కడ ఇడాగమం రాదు కాబట్టి సకారము షకారంగా మారదు. మారకుండా మరి ఏమవుతుంది అంటే చివరిగా ఉన్న అక్షరాలను బట్టి చేంజ్ అవుతుంది. అది ఏంటి అనేది మనం చూసుకున్నాము కదా. పచ్ పచ్ ఉన్నప్పుడు చకారం ఉంటే చవర్గం ఉంటే కకారం అని చెప్పుకున్నాము, కవర్గం అని చెప్పుకున్నాము కదండి. సో కాబట్టి ఇక్కడ ఏమైంది, అది పచ్ కాబట్టి పక్ అయిపోయింది. పక్ అన్నప్పుడు సా ఉంది, సా ఉంటే ఏమైనది సకారానికి షకారంగా మారుతుంది. కవర్గం పూర్వంలో ఉంటే, సో కవర్గ అక్షరము కకారం కాబట్టి సకారం షకారంగా మారింది, మూర్ధన్య షకారంగా మారింది. సో ఇప్పుడు కా ష రెండు కలిపితే క్ష అనే అక్షరము వచ్చింది. అలా మనం తెలుసుకున్నాము. నమ్ అన్నప్పుడు నంస్యతి. తర్వాత దృష్ అన్నప్పుడు ఈ షకారానికి మూర్ధన్య షకారం ఆదేశం, తర్వాత అది కాగా మారుతుంది. ఫైనల్ గా మనం కా అని చెప్పుకున్నాము అవునా. సో షకారానికి కకారం అని చెప్పేసుకున్నాం ఫైనల్ గా. ఎక్కడెక్కడ షకారం కనిపిస్తే ఆ షకారానికి షా అవుతుంది, తర్వాత అది కాగా ఆదేశం అవుతుంది. ఓకే. తర్వాత ఈ దకారం ఏదైతే థర్డ్ లెటర్ తవర్గం ఏదైతే ఉందో, తవర్గంలో మనకి దకారం కనిపిస్తే ఏం చెప్పుకున్నాము, మూడు ఉంటే ఒకటి. సో కాబట్టి అదేమైపోయింది, అది తత్ సత్ అలా అయింది. తుద్దుకి తుత్ అలా అయింది. ఇక్కడ స్ప్రిష్ ఉంటే ఏం కావాలి, స్ప్రిక్. ఏం కావాలి, స్ప్రిక్. ఈ షకారం ఉంటే కకారం ఫైనల్ గా. ఫస్ట్ షకారం తర్వాత కకారం. ఎక్కడెక్కడ షకారం కనిపిస్తే అక్కడక్కడ షాగా మార్చుకోవాలి, తర్వాత కకారంగా చేసుకోవాలి. సో కాబట్టి ఆ రెండు విషయాలు మనం చెప్పుకున్నాము, మూడు విషయాలు అవునా. తర్వాత ఇంకోటి ఏంటి, ఛా. ఛా కనిపిస్తే మనకి ఏం చెప్పుకున్నాము, ఈ ఛా ఒకటి ఉంది, దాని పక్కన ఇప్పుడు మనకి క్యూ, ఇంగ్లీష్లో క్యూ ఉంటుంది కదా, కోట్. కోట్ అంటే ఏంటి, క్యూయుఓటిఈ కోట్ అవునా. క్విట్ క్యూయుఐటి అంటే క్యూయు. ఈ రెండు పక్క పక్కనే వస్తున్నాయి, ఎప్పుడు చూసినా అవి రెండు పక్క పక్కనే ఉంటాయి, జంట అవునా. జంట కవుల్లాగా జంటగా వస్తూ ఉంటాయి అవి ఎప్పుడు కూడా. అట్లాగే చకారానికి ఛ, మహాప్రాణ చకారానికి ఛ అనేది వెంటనే వస్తుందన్నమాట, పక్క పక్కనే వస్తుంది అది. అది లేకుండా ఇది ఉండదు. అర్థమైందా, క్లియర్. క్యూయూలు ఎలాగో అలాగే చకారాలు అలాగే అది ఎప్పటికీ వస్తుందన్నమాట. లేని చోట మనం దేంతో పెడతాము, సూత్రంతో తీసుకొస్తాము, సూత్రంతో వచ్చి ఉంటుంది. ఫైనల్ గా ఎక్కడ ఉంటుంది, అది ఫైనల్ రూపంలో ఇలా మనకి కనిపిస్తుంది. అదేంటి అంటే తుక్కాగమం. సో తకారము చకారంగా మారింది ఎలాగా, సతు షటు. ఓకే, సతు షచు అవునా. సత్తు షచు షటు అవసరం లేదు ఇక్కడ, అర్థమైనా. సత్తు షచ్చు ఉన్నప్పుడు ఏమైంది, ఈ తవర్గం అంతా సత్తునే మారాలి కాబట్టి సత్తులో ఏముంటుంది, తవర్గం ఉంటుంది. తవర్గం చవర్గంగా మారాలి అని చెప్పుకున్నాం కదండి. క్లియర్. ఓకే. సో ఇంకా మిగతా వాటికి చెప్పని వాటికి ఏం చేస్తాము, జస్ట్ యాడ్ చేయడం అంతే, ఇంకేం లేదు అక్కడ. ఓకే, యాజ్ ఇట్ ఈజ్గా యాడ్ చేయడం. కాబట్టి మనకి చూడండి, అవి లేని చోటల్లా సకారం అలాగే ఉండిపోయింది అవునా. మనం ఏం పరివర్తన ఏం చేయలేదు, ఈ ఘ్రాలో ఏం అవసరం లేదు కాబట్టి స్యతి. స్యతి మామూలుగా రూల్ ఏంటి, స్యతినే కదా. ఆ రూల్ చేంజ్ అయింది ఎప్పుడు, ఇప్పుడు మనం చెప్పుకున్న వాటికి మాత్రమే చేంజ్ అవుతుంది. క్లియర్. ఇప్పుడు నమ్ ఉంది, నమ్లో స్యతినే రాసుకున్నామా, ఇంకేమైనా మార్చామా, ఇక్కడ స్యతినే ఉంది కదా. ఇప్పుడు జీకి ఏమైంది, ఇది గుణం చేసుకున్నాం. ఈ అంతాలకి ఏం చేసుకుంటాము, ఎక్కువ వర్ణాలు. ఎక్కువ వర్ణాలు ఉంటే గుణం చేస్తాం. మారిందంటే ఇంకా మళ్ళీ సకారం షకారం అవుతుంది.
అవునా ఉమ్, ఇప్పుడు తుద్దులో ఏమైపోయింది, తోత్ హల్ వచ్చింది, ఉమ్, కాబట్టి సకారం ఉమ్. అలాగే ఉండిపోయింది. క్లియర్? తోచదు. ఆ. సో అదండి, అవి చూసుకున్నాం మనము. ఇక్కడ ఈ విధంగా అన్ని ధాతువులకి భవిష్యతి సమానంగా లిట్ లకారాల యొక్క రూపాలు ఉంటాయి, రాయాలి అని చెప్పుకున్నాం. నెక్స్ట్కి వెళ్ళండి, నియమము 17. ఇప్పుడు రాసుకోండి, ఈరోజు పాఠం స్టార్ట్. నియమ సప్తదశ. సప్తదశ. అలం. అలం అంటే చాలు, వద్దు. బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. శబ్దంతో, ఏ శబ్దంతో అండి? ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు? అలం శబ్దం. అలం అనే శబ్దంతో. అర్థమైందా? ఉమ్, ఏ శబ్దం అది? ఉమ్. అలం అనే శబ్దంతో తృతీయ విభక్తి వస్తుంది. అంటే ఈ అలం అనే శబ్దం మారదు. వినండి, ఇది మంచి రాసుకోండి. అలం శబ్దము తోటి ప్రాతిపదికలో తృతీయ విభక్తి వస్తుంది. ఇక దీన్ని తృతీయాలో పెట్టడానికి ప్రయత్నిస్తారేమో మళ్ళీ కదా, అది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదండి. అవునా? ఆ, ప్రాతిపదికకి ఏ విభక్తి తీసుకురావాలి? తృతీయ విభక్తి. క్లియర్? క్లియర్. వస్తుంది. అలం తృతీయ అంటే విభక్తి. ఏంటి? చాలు, వద్దు శబ్దంతో, ఈ అలం అనే శబ్దంతో ప్రాతిపదికకి తృతీయ విభక్తి వస్తుంది. ఈ అలం అలాగే ఉంటుంది, అది పక్కన ఉండడం చేత ప్రాతిపదికకి తృతీయ విభక్తి ప్రత్యయాన్ని తీసుకురావాలి. ఓకే, క్లియరా? అంటే ఏదైతే వద్దు, బ్రాకెట్లో రాసుకోండి ఇది. అంటే ఏదైతే వద్దు లేదా చాలు అంటున్నాము, అందులో తృతీయ విభక్తి వస్తుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారులే కదా. సో మనకి ఇక్కడ ప్రాతిపదిక కింద రాసిన ఇంత చదువుకున్నా సరిపోతుంది, ఇది అర్థం చేసుకున్నా సరిపోతుంది. ఏదైతే వద్దంటున్నామో కదా, ఏదైతే అలం అంటున్నాము, దేనికి అలం అంటున్నాము, ఏదో ఒకటి ఉంటుంది కదండి. అవునా? ఏం తీసుకుందాము? ఆలస్యం వద్దు అనాలి కదా. సో ఇప్పుడు ఆలస్యం వద్దు అంటే ఏదైతే వద్దు అంటున్నామో అందులో తృతీయ విభక్తి ఏమన్నాము ఇక్కడ? ఆలస్యం వద్దు అన్నాను కదండి. సో వద్దు అంటున్నాను, వద్దుకి ఏం చెప్పుకున్నాం? అలం. అవునా? ఉమ్. ఇప్పుడు ఇది అలం రాస్తున్నాను. తర్వాత ఏమన్నాం ఇక్కడ? ఈ స్టేట్మెంట్ని చూడండి. ఏదైతే వద్దు లేదా చాలు అంటున్నాం, ఏమొద్దు అంటున్నాము? ఆలస్యం. ఆలస్యం. దీన్ని ఏం చేయాలంట? అందులో తృతీయ అంటే ఏంటి? ఇది తృతీయ విభక్తిలో రాయాలి. సో తృతీయాలు ఏమొస్తున్నది? ఆలస్యేన అలం. అలం ఆలస్యం. ఆలస్యేన. అమ్మ వినండి, ఆలస్యేన అలం కదా. సో దానికి వద్దంటున్నాం, ఆలస్యం వద్దంటున్నాం. అవునా? ఈ సంస్కృత భాషలో మనం ఎక్కడ ఏది రాసినా ఒక్కటే అని చెప్పుకున్నాం కదా, ఒక స్టేట్మెంట్ చెప్పుకున్నామా? సో కాబట్టి ఏమైనది? ఆలస్యేన అలం, లేదా దీన్ని వద్దు ఆలస్యం ఎలా చెప్తాము? అలం ఆలస్యేన. సోమర్తనం వద్దు అన్నట్టు. సోమర్తనం వద్దు. ఏంటమ్మా? సోమరితనం వద్దు. సోమరితనము వద్దు. ఏమంటాం సోమరితనాన్ని? అలసత్వం. అలసత్వం. ఇదే సేమ్ థింగ్. అలసత్వం మాస్తు అనాలి, లేదా అలం అలసత్వేన. ఓకే, ఇది రాసుకోండి, ఉదాహరణ రాసుకోండి. అలం వివాదేన.
ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో అవి కూడా రాయండి అమ్మా. మీరు ఏం చెప్పారో అవే అలం రాసుకోండి. ఆ, ఆ, మీ ఆ, సొంత వాక్యాలు రాయండి. అలసత్వేని. రాయండి అమ్మా, మీరు రాస్తూ ఉండండి, చెప్పడం కాకుండా. అంతే, తృతీయాలో వాడుకోండి, ఓకేనా? ఆ, ఏదైతే వద్దంటారో ఆ శబ్దాన్ని ఎందులో పెట్టాలి? తృతీయాలో. తృతీయలో పెట్టాలి. అంతే. సో భోజనేన అంటే భోజనం వద్దు. అతి హసితేన అతి నవ్వ. భోజనేనా చెప్పాలి. వినండి, ఉండండి ఒకసారి. హసితేన ఏంటి? అల్లం నవ్వొద్దు. హసితేన. ఆ, వివాదేన అంతే, ఏది కావాలో అది వద్దంటున్నారు. ఓకే, ఆ, రాసుకోండి. అల్లం హసితేన. ఉమ్, ఓకే. నియమం 18 రాసుకోండి. ఈరోజు కొంచెం ఇది కంప్లీట్ చేయాలి మనము. 18 నియమము. ఏనాంగ వికార. ఇది ఒక సూత్రం అండి. ఏనాంగ వికార. మనకి ఇప్పటి వరకు వచ్చిన సూత్రాలన్నీ ఒక చోట రాసుకోండి, ఒక పేజీలో. ఓకేనా? ఏమేమి వచ్చాయి అనేది ఒక పేజీలో మంచి స్పష్టంగా రాసుకోండి. వెనుక నుంచి లాస్ట్ పేజ్ నుంచి ఈ సూత్రాలన్నీ పెట్టుకోండి హెడ్డింగ్. ఓకే, ఇప్పుడు ఈరోజు వచ్చింది కదా, ఇది రాసుకోండి ఫస్ట్. మీరు ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని ఇప్పుడే ఫాలో కావాలి. ఓకే, సో వెనక పేజీలో ఏం రాస్తారు? సూత్రాలు అని హెడ్డింగ్ పెట్టేసుకొని ఏనాంగ వికార. ఇప్పుడు 8 పాఠాలు అయిపోయినాయి, అవి తర్వాత చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఇది వచ్చింది, ఇది రాసేయండి అక్కడ వెనకాలో. నోట్బుక్కి వెనకాలో స్టార్టింగ్ పేజ్లో, వెనక నుంచి స్టార్టింగ్ పేజ్, అందులో సూత్రాలు అని రాసేసుకొని ఏనాంగ వికార. ఆ సంఖ్య కూడా రాసుకోండి, 2, 3, 20. ఏనా అంటే ఏమర్థమైంది? యకారముతో మొదలయ్యేదంతా కూడా ఏముంటుందంటే అయితే అని అర్థం. ఏనా అంటే ఏంటి? ఏ విభక్తిలో ఉంది అది? తృతీయ విభక్తి. తృతీయాలో ఉంది. అంటే ఏంటి? దేని చేతనైతే. అర్థమైందా? ఏనా అంగవికార. అంగవికార, అంగములో వికారము అంటే ఏదో ఉండాల్సినట్టుగా లేకుండా వేరుగా ఉండడము. అర్థమైందా? ఆకారము, విశేష ఆకారము, విశిష్టంగా వేరుగా, అది డిఫరెంట్గా ఉంది. అర్థమవుతుందా? ఉండాల్సింది ఉన్నట్టుగా లేకుండా వేరుగా ఉంది. క్లియర్? దేని క్లియర్ మేడం. దేని చేతనైతే అంగవికార అంటే అంగములో, అంగం అంటే ఏంటి? శరీరాంగాలన్నమాట. అందులో ఏదో ఒకటి లేదు, లేకపోతే అది క్లియర్గా స్ప్రౌట్ కాలేదు, కానప్పుడు అది కొంచెంగానే కనిపిస్తుంది. అవునా? అంటే ఏంటి? కొన్ని నష్టమవుతున్నాయి అన్నమాట, వికారాలు వస్తున్నాయి. ఆ వికారాలు అనేవి వస్తూ ఉంటాయి కదండి. సో అలా అయినప్పుడు ఆ అంగములో ఏ అంగమైతే వికారంగా ఉండిందో ఆ అంగములో ఏ విభక్తి వాడాలి? ఉమ్? తృతీయ. తృతీయ విభక్తిని వాడాలి. రాసుకోండి ఇప్పుడు. శరీరము యొక్క ఏ అంగమైతే, ఇక్కడ ఇది సంధి చేసేసుకోండి. ఏ అంగమైతే వికారము చెందిందో అంటే నష్టమయ్యిందో, లోపము జరిగిందో. ఉత్తమం. వికారం అన్నమాట. వికారం అంటే లోపము లోపము కూడా వచ్చి చేస్తుంది కదా. ఇక లోపం గురించి చెప్పలేదు, వికారం అన్నారు. అంటే ఉన్నది ఏదో వికారమైంది, అంటే ఏదన్నా ఉన్నది ఆల్రెడీ ఉన్నటువంటిది నష్టమైందనమాట. లోపం అంటే కూడా అంతే, ఉన్నదానికి పోవడం కదండి. ఆ అంగములో తృతీయ విభక్తి వస్తుంది. ఇంకా లోపం అంటే అది కనిపించదు కదా, మరి కనిపించినప్పుడు దాని గురించి మాట్లాడడం ఉండదన్నమాట. అందుకని లోపం అని రాయకుండా ఇంతే రాసుకోండి. నష్టం జరగడం అన్నమాట. కనిపిస్తుంది కానీ అది నష్ట రూపంలో కనిపిస్తుంది. ఇంక లోపం అంటే అది లేనే లేదు, లేనప్పుడు ఇక దాని గురించి మనం ఎక్కడ మాట్లాడతాం? మాట్లాడలేము కదండి.
ఉమ్, ఉన్న వాటితోనే చెప్పాలన్నమాట. ఉన్నవే మన ఉమ్, వికారంగా కనిపించేవే చెప్పాలి. పోయిన దాని గురించి మాట్లాడొద్దు ఇక్కడ. సో దాంట్లో తృతీయ రాదు అక్కడ. అది లేనే లేదు. ఇక విషయం ఏం చెప్తాం అక్కడ మనం కదా. ఉమ్, ఆ. సో నేత్రేణ కానః. ఉమ్, ఇప్పుడు మీకు ఏం గుర్తు రావాలి? రేఫ నకారం కనిపిస్తుంది, నిమిత్తం కనిపించింది. పదవ నియమము మనం నేర్చుకున్నాము. ఏమని? ఉమ్, నత్వము అని చెప్పుకున్నాం కదా. నత్వం గురించి నేర్చుకున్నాము. సో నత్వంలో ఏమైంది? రేఫ నకారాలు నిమిత్తాలు ఉన్నాయి కాబట్టి నకారంగా మారే అవకాశము ఉన్నది. మరి దానికి అవకాశంలో వ్యవధానంలో ఏమున్నాయి? పక్క పక్కనే వెంటనే ఉన్నాయా? అది చూసుకోవాలి కదండి. అయితే పక్క పక్కన ఏం లేవు. రేఫ తర్వాత ఇంకో ఏవో వచ్చాయి అవి కదండి. రా తర్వాత ఏమొచ్చింది? ఏ వచ్చింది. ఏ తర్వాత నా వచ్చింది. అంటే అచ్చులన్నీ మధ్యలో ఉండొచ్చు అని చెప్పుకున్నాం మనం. కాబట్టి ఇది అనాగా మారిపోయింది. అయినా మళ్ళీ మనం ఎక్కడ చెప్పుకున్నాము? తృతీయ విభక్తి ఏకవచనములో, షష్ఠీ విభక్తి బహువచనములో ణకారం నత్వం వస్తుంది నిమిత్తాలు ఉంటే. ఏమేమి నిమిత్తాలు ఒకసారి చెప్పండి. రేఫ నకారం, రేఫ నకారం, సకార రికారం, రికార నకారం, నకారం, రికార నకారం, నకారం, నకారం. ఇంకా రికార వికార నకారం. నకారం. ఉత్తమం. ఇవి నిమిత్తాలు. అవి ఉంటే క్లియర్. మధ్యలో ఏముండొచ్చు? అన్ని అచ్చులు. తర్వాత ఏమన్నాము? హయవర. ఏమన్నాము? హయవర, కవర్గం, కవర్గం, ఉమ్. కవర్గం. ఇంకా కవర్గం, అనుస్వారం, ఆంగ్ ప్రత్యయం, ఉపసర్గ. ఉత్తమం. ఆంగ్ ఉపసర్గ. అంగ ఉపసర్గ చెప్పాలి. ఎందుకు మనము ఉపసర్గ ఎందుకు చెప్పాలి? ఎందుకంటే యోగము, ఆంగ్ ఆ యోగంలోనే వస్తుంది. ధాతు యోగంలోనే ఆంగ్ వస్తుంది అవునా. కాబట్టి ఆంగ్ ఉపసర్గ ఉత్తమం. ఇప్పుడు మనం ఆంగ్ అని చెప్తున్నాం కాబట్టి, ఉపసర్గ అన్నాం కాబట్టి ధాతువుతోనే రావాలి అని చెప్తున్నాం. అర్థమైందా? ఆంగ్ ఉపసర్గ అని చెప్పడం వల్ల ఏమైంది? నువ్వు ధాతువునే తీసుకురా అని చెప్తున్నావు. క్లియర్. అది తర్వాత ఇంకా వేరే దాంతో ఆంగ్ వచ్చిందంటే అప్పుడు రాదు. ఉపపదంగా తీసుకొస్తే రాదు. క్లియర్. ఉపసర్గగా తీసుకొస్తేనే వస్తుంది. అంటే ధాతువే ఉండాలి అని అర్థం అక్కడ. ఉమ్? అనుస్వారం. ఈ మధ్యలో ఇక్కడ ఈ నిమిత్తాలు ఏవైతే ఉన్నాయో రెండిటికి మధ్య, నిమిత్తాలకి మధ్య అంటే ఎట్లా అండి? రా నా ఉంది మనకి, రకారం నకారం ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ మధ్యలో అంటే ఏం చేస్తారు? రకారానికి నకారానికి మధ్యలో అని. అంటే ఏంటి? రకారం ఇక్కడ ఈ కొనకుంటుంది, నకారం ఈ కొనకుంటుంది అవునా. మధ్యలో అవి వస్తాయి అన్నమాట. క్లియర్. అదంతా కూడా ఎక్కడ ఉండాలి? ఎన్ని పదాలలో? ఒకే పదంలా. ఒకే పదములో. ఉత్తమం. ఒకే పదములో. దాన్ని ఏమన్నాము? సమాన పదే. ఒకే పదములో అని చెప్పడాన్ని ఏమన్నాం? ఒకే పదం, సమాన పదే. సమాన పదం. సమాన పదే. పదే ఎలా ఉంది? ఏ విభక్తి? సప్తమి, సప్తమి. సప్తమిగా ఉంది. అంటే ఏంటి? ఎక్కడ ఉండాలి అది? పరంగా. పరంగా. అదే ఆ సమాన పదంలో నకారం అనేది ఉండాలి. క్లియర్. నకారం ఎక్కడ ఉండాలి? పూర్వం ఉండి రేప ఇట్లా ఉండొచ్చా? మనం ఇలా చెప్పుకున్నామా? నకార రేప చెప్పామా? చెప్పకూడదు. లేదు, లేదు. అది అర్థమైందా? దేనికి పరంగా ఉండాలి? రేపకి గాని షకారానికి పరంగా నకారం ఉండాలి. క్లియర్. రకార నకారం అన్నామే గాని నకార రేప అని చెప్పలేదు మనం. చెప్పామా? లేదు. అలా. లేదు. అది అది చెప్తున్నారు వాళ్ళు అక్కడ. ఓకే. కండిషన్ ఏంటి? నకారం అనేది పరంగానే ఉండాలి, పూర్వంలో కాదు. క్లియర్. కర్ణేన బధిరః. కర్ణేన బధిరః. ఇక్కడ కర్ణ శబ్దంలో ఏమైంది? మరి అణ ఎందుకు రాలేదు ఇక్కడ చెప్పండి. నేను ఆల్రెడీ చెప్పాను. ఒకటి వచ్చేసిందిగా. ఆల్రెడీ ఒకటి వాడుకుంటే, అదే నిమిత్తంతో ఒకటి వాడుకుంటే ఇంకో దానికి వాడడానికి లేదు. అక్కడ ఎనర్జీ ఉండదు దానికి. అర్థమైందా? సో ఇప్పుడు ఆ, ఏంటి అని చెప్పొచ్చు? ఎనర్జీ అంతా దీనికి యూజ్ అయిపోయింది. ఇంకా ఎనర్జీ లేదు దానికి. కాబట్టి అక్కడ పనిచేయదు. ఓకే. ఇది రాసుకోండి. నియమః 19 ఏమంటాము? ఏకోనవింశతిః. ఏకోనవింశతిః. రాసుకోండి. నియమః ఏకోనవింశతిః. ప్రకృతి మొదలగు. అదే మేడం, చెప్పండి. ఎనర్జీ అనేది అర్థం కాలేదు నాకు.
ఎనర్జీ అంటే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు సూత్రం లేదు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారండి. ఓకే, వీడు మంచిగా ఫుల్ ఫుల్ బలవంతుడు. ఓకే, సో ఆ బలాన్ని ఇద్దరికి యూజ్ చేయాలి. ఇక్కడ ఫైట్ చేసేసరికి వాడు బలవంతం అయిపోయింది, ఎనర్జీ అయిపోయింది, అక్కడ అలసిపోయింది. ఇంకా దీనికి వస్తుందా? ఇక్కడ వీళ్ళని కాపాడడానికి వస్తుందా? ఛార్జింగ్ డౌన్ అయిపోయింది మొత్తం. సో రాదు కదా. సూత్రం కాదు కదా. రాదు. అలాగే ఈ పక్కనున్న ఏదైతే రేఖ ఏదైతే ఉందో ఆ రేఖ ద్వారా ఇక్కడ ఉన్న నకారానికి ఎనర్జీ ఇచ్చేసింది. ఇంకా దీని దగ్గర శక్తి లేదు ఇక, అందుకని దీనికి పాస్ కాదు. ఒకవేళ ఇంకోసారి రేపు ఉంటే వచ్చేదా? ఇక్కడ పక్కన ఇంకో రేఖ ఉంటే దీనికి వచ్చేది. కరెక్ట్. ఓకే, ధన్యవాదాలు. అదనమాట. సో అలాగే చెప్తుంటారు సూత్రాలలో, కొన్ని అలా చెప్తుంటారు అనమాట వృత్తాంతాలలో. సో నియమం 19 ఏమంటున్నారు ఇక్కడ? ప్రకృతి మొదలగు క్రియా విశేషణ శబ్దాలతోటి కూడా. ప్రకృతి అంటే ఏంటి? ప్రకృతిలో ఏముంటుంది? స్వభావం. వినండి, ప్రాతిపదికం. అది కాకుండా ఇప్పుడు మనం జనరల్ గా ప్రకృతి అంటే ఏంటి అసలు అంటే? ప్రకృతి అంటే శబ్దం. శబ్దం కరెక్టే. ఇంకా అంటే స్వభావ సిద్ధంగా ఉన్నటువంటిది, దాన్ని ఎవ్వరూ తయారు చేయలేదు. అది ప్రకృతిని ఎవరైనా చేస్తారా? న్యాచురల్ గా ఫామ్ అయినటువంటిది అది. సో న్యాచురల్ గా ఉన్నటువంటిది. సో అది ప్రకృతి. ఓకే, అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. సో అంటే న్యాచురల్ గా మంచివాడు,